రూరల్ నియోజకవర్గ పరిధిలో ఓటర్ అవగాహన బైక్ ర్యాలీ నిర్వహించారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో రానున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ మాధవీలత, ఎస్పీ జగదీష్, జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ అన్నారు. డీలక్స్ సెంటర్ వద్ద కలెక్టర్ మాధవీలత జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. అక్కడ నుండి కోటిపల్లి బస్టాండ్, రైల్వే స్టేషన్, ఐఎల్టీడీ బాలాజీపేట మీదుగా డీమార్ట్ పక్కన ఉన్న గ్రౌండ్ వద్దకు ర్యాలీ చేరుకుంది. అక్కడ ఓటు హక్కు వినియోగంకు సంబంధించి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్, కడియం మండలాలతో పాటు అర్బన్లో వార్డులకు చెందిన అన్ని శాఖల ఉద్యోగులు, అధికారులు పాల్గొన్నారు. మనకి ఎలక్షన్స్ ఏదైతే ప్రతి 5 సంవత్సరాలకి మనం ఎలక్షన్స్ జరుపుకుంటామో, ఈసారి జనరల్ ఎలక్షన్స్ 2024కి సంబంధించి మే 13న ఎలక్షన్ డే అంటే పోల్ డేగా మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు మనకి నిర్ధారించారు. అయితే మనం చూస్తాము ఓటర్ లిస్ట్ లో గత సంవత్సరం నుంచి మనం స్పెషల్ గా చూస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఓటు నమోదు కార్యక్రమం, అవగాహన సదస్సులు అనేది పెట్టుకోవడం జరిగింది. అందరినీ కూడా ఓటర్ గా నమోదు చేసుకోవడానికి అన్ని చర్యలు తీసుకున్నాము. మన జిల్లాలో ఇప్పటి వరకు 16,50,000 మంది ఓటర్లుగా నమోదయ్యి ఉన్నారు. అయితే రాజమండ్రి పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో మనం గత ఎలక్షన్స్ లో ఉన్న పోలింగ్ పర్సెంటేజ్ చూసుకున్నా కూడా రూరల్ లో అధిక శాతం పోలింగ్ పర్సెంటేజ్ నమోదవుతుంది, అర్బన్ లో తక్కువ నమోదవుతుంది. అంటే మనకి పోల్ డే రోజు హాలిడే ప్రకటిస్తారు. ప్రతి ఒక్కరికి కూడా లేబర్ హాలిడే ఉంటుంది, గవర్నమెంట్ ఆఫీసెస్ హాలిడే ఉంటుంది, ప్రైవేట్ హాలిడేస్ ఉంటుంది, అందరికీ హాలిడే ఇస్తారు. అంటే హాలిడే ఎందుకు ఇస్తారంటే వారి పోలింగ్ బూత్కి వెళ్లి వారి ఓటు హక్కు వినియోగించుకోవాలనేది హాలిడే ఇస్తారు. కానీ ముఖ్యంగా అర్బన్ ఏరియాస్ లో ఎలా అయిందంటే ఆ రోజు హాలిడే ఇచ్చారు, ప్రశాంతంగా ఇంట్లో ఉన్నాము, బయటికి ఎందుకు వెళ్ళాలి అనేది అందరూ భావన ఉంటుంది. అందుకనే మనకి ఓటింగ్ పర్సెంటేజ్ కూడా తగ్గుతూ ఉంది. ప్రతి ఒక్క ఓటర్ కి కూడా వారి ఇంటి దగ్గర ఉన్న 2 కిలోమీటర్ల పరిధిలోనే పోలింగ్ స్టేషన్ ని మనం పెట్టుకుంటూ అక్కడ అన్ని సదుపాయాలను కల్పిస్తూ, అంటే అక్కడ టాయిలెట్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, షేడ్ కానీ అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తూ ప్రతి ఒక్క ఓటర్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఓటర్లందరూ కూడా మనం మన హక్కుల్ని ప్రశ్నిస్తాం. అయితే హక్కుల్ని ప్రశ్నించాలంటే ఫస్ట్ మనము మన ఓటు హక్కును వినియోగించుకోవాలి. కాబట్టి అందరూ ముందుకి వచ్చి మే 13న వారి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఈ ఓటర్ అవగాహన సదస్సుని నిర్వహిస్తున్న రాజమండ్రి రూరల్ నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ జేసీ గారికి, డిఎస్పీ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారి సిబ్బంది మొత్తంకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మన గౌరవ జిల్లా ఎస్పీ జగదీష్ ఐపీఎస్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి తోటి అధికారులు, అలాగే ముఖ్యంగా ఈరోజు బైక్ ర్యాలీలో పాల్గొని ఓటర్లని చైతన్యపరుస్తాకి, ఉత్తేజపరుస్తాకి ఇక్కడికి వచ్చినటువంటి బూత్ లెవెల్ అధికారులు, బ్యాగ్స్ అధికారులు, ఇతర రెవెన్యూ అండ్ సివిల్ సప్లైస్ సిబ్బంది అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ఈవెంట్ని కవర్ చేయడానికి వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా నా నమస్కారాలు. మనకి ఎలక్షన్ 13 మేన ఫిక్స్ చేయడం జరిగింది. గౌరవ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చిన తేదీల ప్రకారంగా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. అయితే ఎంతో కష్టపడి ఎన్నో ఏర్పాట్లు చేసినా కొంతమంది ఓటర్లు, ముఖ్యంగా అర్బన్ ఏరియాలో ఉన్న ఓటర్స్ దాన్ని ప్రాపర్గా వినియోగించుకోలేకపోతా ఉన్నారు. ఓటర్లో చైతన్యం తీసుకురావడం చాలా ఇంపార్టెంట్. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం చూసుకుంటే మాకు లాస్ట్ టైం ఎలక్షన్స్లో, జనరల్ ఎలక్షన్స్లో కేవలం 73% మాత్రమే ఓటింగ్ శాతం నమోదైంది. అయితే జిల్లాలో 76% నమోదైంది. అర్బన్ ఏరియా పార్ట్లో మాకు 46 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ అర్బన్ ఏరియా పార్ట్లో ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా ఇవాళ బైక్ ర్యాలీ చేస్తూ ఉన్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓటర్లందరూ కూడా ఎన్నికల్ని ఉపయోగించుకొని వాళ్ళ ఓటు హక్కును ఉపయోగించుకోవాలి. అలాగే ఖచ్చితంగా ఆ రోజు ఒక సెలవు దినంగా పరిగణించకుండా ఆ రోజు వాళ్ళ యొక్క బాధ్యత కలిగినటువంటి తేదీగా వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళు ఓటు వినియోగించుకోవాలనేది వాళ్ళకి తెలియచేయడం కోసం ఈ స్వీప్ యాక్టివిటీ చేస్తున్నాము గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు. సో దీన్ని అందరూ కూడా విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ తదుపరి
మన గౌరవ ఎస్పీ గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ పార్టిసిపేషన్ గురించి రాజమండ్రి రూరల్ ఏసీ తరపు నుంచి జేసీ గారు ఈ బైక్ ర్యాలీని ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో జేసీ గారు ఆల్రెడీ చెప్పినట్టు ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఓటర్స్ టర్న్అవుట్ అనేది పెంచడం. సో దానికి తగ్గట్టుగా పోలీస్ తరపు నుంచి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ అన్ని రకంగా చేయడం జరిగింది. సో మీరందరూ చూస్తూ ఉంటారు, ఆల్రెడీ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ తరపు నుంచి జిల్లాల అన్ని ఎక్కడెక్కడ వల్నరబుల్ పాకెట్స్ అని ఉన్నాయి, ఎక్కడ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, ఎక్కడ ప్రీవియస్ ఇన్సిడెంట్స్ జరిగి ఉన్నాయి, సో అన్ని ఏరియాస్ కవర్ చేస్తూ పోలీస్ ఫ్లాగ్ మార్చెస్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో దట్ పబ్లిక్ లో ఎటువంటి భయం లేకుండా వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి ఓటింగ్ చేయాలనే ఉద్దేశంతో, దాంతోపాటుగా జిల్లా వ్యాప్తంగా చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేసి ఎటువంటి డబ్బు కానీ మద్యం కానీ దీని ఇన్ఫ్లుయెన్స్కి అవకాశం లేకుండా కంటిన్యూస్గా సీజర్స్ కూడా చేయడం జరుగుతుంది. సో మా రిక్వెస్ట్ ఒకటే, సో పబ్లిక్ అందరూ కూడా ఎటువంటి భయం లేకుండా అందరూ కూడా ముందుకొచ్చి పెద్ద ఎత్తున విత్ గుడ్ పర్సంటేజ్, లాస్ట్ టైం కంటే ఎక్కువ పర్సంటేజ్తో అందరూ ముందుకొచ్చి ఓట్ చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.